మతోన్మాదులు కవులు రచయితలపై అదేవిధంగా వేణుగోపాల్ గారిపై వర్షం మూకదారుల నేపథ్యంలో ఈ రోజు ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇక్కడ మనతో పాటు ప్రొఫెసర్ అరగోపాల్ గారు. నమస్కారం. ఈ వరుస మూకదాడులను ఎట్లా చూడాలి? ముఖ్యంగా వాళ్ళు వాడుతున్న సాధనం డిజిటల్ ఆన్లైన్ మూకదాడులు, డిజిటల్ మూకదాడులు విపరీతంగా చేస్తున్నారు. వందలాది వేలాది కాల్స్, వేలాది మెసేజ్లు, వాళ్ళ సాధనం అది ఉంది. కౌంటర్ గా ఏం చేయబోతున్నారు, మీరు ఏం మాట్లాడారు? ఒకటి, దీనికి మన దేశంలో ఎప్పుడు ఈ మతోన్మాద ప్రారంభమైందంటే 1990 నుంచి ఇది చాలా విస్తరిస్తుంది. దానికి ప్రధాన కారణం 91లో మనకు సామ్రాజ్యవాద అభివృద్ధి వచ్చింది. 92లో రథయాత్ర. ఈ అభివృద్ధి నమూనా ఏదైతుందో దీంట్లో అసమానతలు, నిరుద్యోగం పెరగడం, తర్వాత హింస పెరగడం, మానవ సంబంధాలు అమానవీయంగా ఇదంతా దాంట్లో భాగం. ఆ ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం నుంచి ఈ మతోన్మాదం ఏదైతుందో దాన్ని ఆరుని ముందుకు పోనివ్వడం కొరకని దాని అవసరం. ఇది మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఫండమెంటలిజం భిన్న దేశాల్లో చూస్తే ఎంత లేకపోతే మీరు పాలస్తీన్ మీద జరుగుతున్నారు, కానీ రష్యా యుక్రెయిన్ మీద జరుగుతుంది. ఇది ఒక అమానవీయమైన అమానుషమైన అభివృద్ధి నమూనా ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సందర్భంలో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అయితే మన దేశంలో కూడా సాంస్కృతికంగా ఈ మత విశ్వాసాలు ఇంత బలంగా ఉన్నాయనేది ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని సరిగా మనం అంచనా వేయలేదు. ఇది మొత్తంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 రాజ్యాంగం అంగీకరించింది. మతపరమైన రాజ్యం కాదు, ఇక్కడ మతం అనేది వ్యక్తిగత విశ్వాసము, రాజ్యానికి మతంతో సంబంధం ఉండదు అనేటువంటి విషయాలు మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. రాజ్యాంగంలో రాజేంద్ర ప్రసాద్ సోమనాథ్ టెంపుల్ పోతే నెహ్రూ గారు ఆబ్జెక్ట్ చేశారు. మనము అధికారం ఉండేవాళ్ళు మనము మత విశ్వాసాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలి, కానీ పబ్లిక్ గా అక్కడ ప్రారంభమై వాళ్ళ ఎక్కడ దాకా వచ్చిందంటే ప్రధానమంత్రి గాని అధికారం ఉండేవాళ్ళు దేవాలయాలు పోతున్నారు, దేవాలయాలు కట్టారు. రాజ్యము మతానికి ఉండే ఆ డిస్టెన్స్ ఏదైతుందో రెండింటికుండే అంతరం దూరం తగ్గిపోయింది. వాళ్ళ మతము, రాజ్యం, మార్కెట్ ఈ మూడు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. మార్కెట్ కి రాజ్యం అవసరం, రాజ్యము పూర్తిగా ఇప్పుడు మార్కెట్ పరమైంది. ఈ రెండు మార్కెట్ రాజ్యం దగ్గరికి ఎందుకంటే సమాజంలో సంక్షోభం పెరుగుతుంది. పెరిగినప్పుడు మతాన్ని దానికి ఉపయోగిస్తుంది. రెండవది ఏంటంటే వాళ్ళు ఉపయోగించే పద్ధతులు వ్యక్తిగతంగా బెదిరించడం. ఇది నా దృష్టిలో విశ్వాసాలు బలంగా ఉండి వాళ్ళు నమ్ముతున్న విశ్వాసాలు బలంగా ఉంటే ఇటు ఈ పనులు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ విశ్వాసాల మీద కూడా వాళ్ళు బలంగా నమ్మకం. ఇప్పుడు పుస్తకం ఉంది, ఇప్పుడు బుక్ ఫేర్ లో ఆయన వేణు ఆయన ఒక బుక్ అమ్ముతున్నాడు, అది ప్రచురించబడ్డది, అది 90 నుంచి ఉన్నది, ఎవరైనా కొనవచ్చు పుస్తకం. ఆ పుస్తకం చదివారంటే చదివి ఉంటారు. చదివితే పుస్తకం మీరు ఆలోచించవచ్చు, వాదించవచ్చు, ఈ వాదన తప్పనొచ్చు. కానీ చదవకుండా టైటిల్ చూడము లేకపోతే ఏదో తమను వ్యతిరేకిస్తున్నారు. బహుశా వేణు లాంటి వాళ్ళ మీద కేవలం పుస్తకమే కాదు, ఆయన రాష్ట్ర రచనలు, ఆయన నడుపుతున్న పత్రిక, ఆయన బలమైన విశ్వాసం, పబ్లిక్ స్పీకరు, ఇవాళ తెలంగాణలో చాలా చోట్ల పోయి మాట్లాడుతున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. కనుక ఏదో విషయం మీద మనిషి మీద అట్లా సజయ, సంధ్య, కొండపూడి నిర్మల, తులసి గారు, తర్వాత మన చాలా మంది వరుస చేస్తున్నాయి. ఇవి వాళ్ళు ఒక వ్యూహంగా ఉపయోగిస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం వాళ్ళకు సరిగా అంచనా వేయండి. తెలంగాణలో ప్రగతిశీల శక్తులు ఏవైతున్నాయో అవి చాలా బలంగా ఉన్నాయి. ఇది కేవలము బెదిరించడం వల్ల బెదిరే సమాజం కాదు. కానీ విడివిడిగా ఉంటున్నాయి. మధ్యకాలంలో దాడులు జరుగుతున్నా కూడా ఈ రోజు అందరూ వచ్చారు, కానీ జనరల్ గా ఒక కవయిత్రి మీద దాడి జరిగితే కవయిత్రులు కవులు కూర్చుంటున్నారు, ఒక జర్నలిస్ట్ మీద దాడి అంటే జర్నలిస్ట్ మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ సమాజం అంతా స్పందించాల్సినంత స్పందిస్తున్నారు. అందుకని ఇప్పుడు సమూహ ఏదైతే వాళ్ళు పెట్టిన మీటింగ్ ఉందో, లేకపోతే తులసి మీద జరిగినప్పుడు కూడా జర్నలిస్టే కాదు నిన్న సెక్షన్స్ వచ్చాయి. అయితే ఆన్లైన్ సంఘటన మీద ఈక్వల్ గా స్పందించడం లేదు. కానీ వాళ్ళ మాత్రము రచయితలు వచ్చారు, కవులు వచ్చారు, కళాకారులు వచ్చారు,
తర్వాత విద్యావంతులు వచ్చారు, భిన్న ప్రజా సంఘాలు వచ్చాయి, దాదాపు బహుశా 40-50 సంఘాల దాకా వాళ్ళు వచ్చాయి. ఈ స్పందన ఏదైతుందో ఇది మరింత బలపడి మొత్తంగా సమాజాన్ని మనము చైతన్యం, తెలంగాణ సమాజానికి చైతన్య సమాజమే, కానీ ఆ చైతన్యం మరింత వ్యవస్థీకృతం. కానీ మతోన్మాదం పెరుగుతూ పోతుంది కదండి, చాప కింద దాని చూడాలి. అదే మతోన్మాదం అంటే సమాజంలో మత విశ్వాసాలు ఉన్నాయి, మత విశ్వాసాలు ఉంటాయి, ఇంకా చాలా కాలం ఉంటాయి. మానవ విశ్వాసాన్ని విద్వేషంగా మారుస్తుంది, అక్కడ ప్రమాదం అక్కడుంది. నిజానికి విశ్వాసాలు ఉన్నంత వాళ్ళు అందరూ కూడా విద్వేషాలు గురవుతున్న వాళ్ళు కాదు, ద్వేషిస్తున్న వాళ్ళు కాదు. అక్కడ మనము ఆ విశ్వాసాన్ని అది విద్వేషంగా మారుతున్న క్రమాన్ని మనం ఏం చేయాలి అనేది మనం సవాల్. ఇటువంటి వాళ్ళు జరిగినటువంటి సదస్సులు ఏదైతుందో, అదే కాన్ఫరెన్స్ మీటింగ్ ఏదైతుందో, దీని నుంచి మనము విశ్వాసాల మీద మనకు ఉంటాయి. మా నాన్నగారు ఉండేవారు, చాలా బలమైన మత విశ్వాసాలు, కానీ మా ఊళ్ళో ఉండే ముస్లింలు చాలా ప్రేమించేవారు, ముస్లింస్ కూడా ఆయన ప్రేమించేవారు. కొత్తూరు వెంకటేశ్వరరావు గారు చాలా మత విశ్వాసం, కానీ చాలా సెక్యులర్. అంటే విశ్వాసం ఉన్నంత మాత్రాన కమ్యూనల్ కాదు, కానీ ఆ విశ్వాసాలు ఉండే వాళ్ళని కమ్యూనల్ చేసే క్రమాన్ని మనం ఏం చేయాలి. సెక్యులర్ అనే పదాన్ని కూడా దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు, దాన్ని ఎట్లా మనం ఇప్పుడు మనం చేయవలసిన పాత్ర ఏమిటనేది ఇప్పుడు మనం ఆలోచించవలసింది. మనం నిర్వహించవలసిన పాత్ర ఏమిటంటే సమాజంలో ఉండే సౌభ్రాతృత్వం, మనుషులందరూ ప్రేమించుకోవాలి, మనుషులు ప్రేమించుకోవడమే మానవ సమాజం నాగరికంగా మారుతుంది అనే రాజ్యాంగంలో ఉండేటువంటి ఫ్రెటర్నిటీ, రాజ్యాంగంలో సమానత్వ భావన, సామాజిక న్యాయం అనే భావనలు ఏవైతున్నాయో వాటిని సమాజంలోకి తీసుకుపోవడం ఎట్లా, అది ఆ ప్రయత్నము ఒక సమిష్టిగా ఒక పెద్ద ఎత్తున జరిగితే ఈ ట్రెండ్ ఏదైతుందో ఇప్పుడు జరుగుతున్న ఈ అమానవీయమైనటువంటి ఈ ప్రాసెస్ ఏందో ప్రక్రియ దీనికి ఎక్కడో మనం అడ్డుకట్లు వేయగలం. అదే అంటే భవిష్యత్ కార్యాచరణ ఏమని అనుకున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సో మరి వాళ్ళు నిలబడతారా ప్రభుత్వం నుంచి కూడా? ఆ పోలీసుల రక్షణ అని గతంలో కూడా పోలీసు వాహనం మీద దాడి చేసి దాడులు జరిగిన సంఘటన బయలుదేరే సందర్భంలో చూసినాం. అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రధానమైన ప్రతిపక్షంగా ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రధానమైన దాడి కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీ మీద దేని మీద లేదు, కాంగ్రెస్ మీదే ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం తెలంగాణలో, మరి ఆ విలువలను కాపాడుకుంటారా లేదా దాన్ని బట్టి కదా భవిష్యత్ నిర్మాణం అయ్యేది. ఇవాళ తెలంగాణలో ఒక సెక్యులర్ భావజాలాన్ని కాపాడుకోలేకపోతే రేపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటది? ఎందుకంటే ఆల్ ఇండియాలో వాళ్ళు ఉన్నది 3 రాష్ట్రాల్లో పౌరులు ఉన్నారు, ఆ 3 రాష్ట్రాల్లో కూడా కొన్ని విలువలను కాపాడకపోతే రేపు మొత్తం సమాజానికి కొత్త విశ్వాసాన్ని ఇవ్వగలరు. కనుక కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఇది ఒక పరీక్ష, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక పరీక్ష. తెలంగాణలో వాళ్ళు ఆ విలువలను కాపాడుకోగలిగితే వాళ్ళు మిగతా దేశంలో మేము తెలంగాణ చూడండి మేము ఎట్లా మత సామరస్యం కాపాడి చెప్పుకోవడానికి వీలు ఉంటుంది. ఇక్కడ మీద అది కాపాడకపోతే రేపు ఎక్కడ పోయినా కూడా వాళ్ళు అది అర్థం తెలంగాణలో ఏం జరుగుతున్నది ఇప్పుడు వచ్చి మీద ఏం చెప్పే జవాబు. కనుక వీళ్ళ మీద చాలా చరిత్ర చాలా బాధ్యత పెట్టింది తెలంగాణ, దాన్ని కాపాడుకుంటారా లేదా అనే దాని మీద కాంగ్రెస్ భవిష్యత్. కానీ కాపాడుకుంటామా లేదా అని మనకు అది మన నాగరికత భవిష్యత్తు, మానవ నాగరికత, సివిలైజేషన్, తెలంగాణ సమాజం చైతన్యము, దాని త్యాగాలు, దాని పోరాట చరిత్ర, ఇది సాధారణమైన ప్రాంతం కాదు కదా. ఈ మొత్తం వారసత్వాన్ని కాపాడుకోవడం ఎట్లా అనేది వాళ్ళ తెలంగాణ ప్రజల ముందు పెద్ద సవాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.